కొన్ని వేలు పెట్టి ఏదైనా వస్తువు కొంటాం, అది పాడైంది అని అంటే రిపేర్ చేయించాలి, రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అంతేగాని ఒకసారి పాడైంది కదా అని తీసుకెళ్ళి పడేసే పరిస్థితి కాదు. ఎందుకనంటే ఇన్ని డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి దీన్ని పారేయకూడదు, దీన్ని సాధ్యమైనంత వరకు రిపేర్ చేయించుకోవాలి. రిపేర్ చేయించడం పనికి వస్తుందనంటే కంటిన్యూ చేస్తూ ఉంటాం. అది మొత్తానికి పనికిరాదని అంటే కనుక తీసుకొని వెళ్ళి పడేయడమే. మరి మనిషి చూడండి, మనిషిలో కొన్ని లోపాలు ఉన్నాయి, చిన్న చిన్న లోపాలు ఉన్నాయని దేవుడు విడిచిపెడతాడా? మనిషి కొనుక్కున్న ఒక వస్తువుని మనిషి వదులుకోవడానికే ఇష్టపడడు. దాన్ని ఏదో ఒక విధంగా రిపేర్ చేసి వాడుకోవడానికే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తన పోలికలో తన చేతులతో నిర్మించినటువంటి మనిషి, వాడి మనస్సు కఠినమైపోయిందని, దుర్మార్గంగా మారిపోయాడని తల్లి ఏ కుమారుని కూడా చావు కోరదు. వాడు మారితే బాగుండని అనుకుంటది, ప్రార్థన చేస్తుంది. అలాంటిది దేవాది దేవుడు మరి మానవుల విషయంలో ఎంత దుర్మార్గుడైనా సరే వాడు నాశనం అవ్వాలన్నది దేవుని మనసు అయితే కానే కాదు. కానీ దేవుని ప్రేమ వెంటాడుతుంది. కానీ గ్రహించుకోలేని స్థితిలో ఒకవేళ వాడి హృదయము, ఆ వ్యక్తి యొక్క హృదయం కఠినపరచబడితే గనక దేవుడు కూడా విడిచిపెట్టే పరిస్థితే. కానీ దేవుని ప్రేమ చివరి వరకు కూడా మనిషిని వెంటాడుతూనే ఉంటుందన్న విషయాన్ని మనము ఆలోచించాలి. ఆహాజు విషయంలో కూడా దేవుడు అంతే, ఎంతో దుర్మార్గంగా తన కుమారులని అగ్నికి ఆహుతి చేశాడు. అయినా సరే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీవు నా తట్టు తిరిగితే గనక నీ విషయంలో నేను కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాను ఆహాజు అని అన్నప్పుడు, నా వల్ల కాదు, నేను తిరగలేను అని అన్నాడు. మూర్ఖత్వమైనటువంటి పనులు చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. కానీ దేవునికి లోబడడానికి ఎంత మాత్రము కూడా తను ఇష్టపడలేదు. చూడండి, దేవుని నుంచి దూరంగా పారిపోతే దేవునికి ఏం నష్టం లేదు, దేవుడు కోల్పోయేది ఏమీ లేదు. ఒకసారి కోల్పోయిన తర్వాత, ఒకసారి జీవితం అంతమైపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మనము పునర్నిర్మించాలి అని అంటే అది సాధ్యము కాదు.